జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. నరేంద్ర మోడీ గారి గురించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. నిజంగా ఈ న్యూస్ విన్న తర్వాత నరేంద్ర మోడీ గారి మీద నాకు ఇంకాస్త గౌరవం పెరిగింది. ఎందుకంటే ఆయన సింప్లిసిటీ, ఆయన వ్యక్తిగత జీవితం ఆ స్థాయిలో ఉండి కూడా ఒక మనిషి ఇంత సాదాసీదాగా ఉండొచ్చు అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా అసలు విషయానికి వస్తా. నరేంద్ర మోడీ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంలా. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండటం నరేంద్ర మోడీ గారి గొప్పతనం. టీ అమ్ముకునే స్థాయి నుంచి మనకందరికి బాగా తెలుసు, ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడనమాట. ఒక టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచంలోనే శక్తివంతమైన నేతల్లో ఒకరిగా మానేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రవర్తనలో ఏ మాత్రం కూడా అహంకారం కానీ గర్వం కానీ కనిపించవు. అంత సాదాసీదాగా ఒక సామాన్యుల్లా, పిల్లోళ్లతో పసిపిల్లోళ్ళలాగా, కార్మికులతో ఒక కార్మికుడిలాగా, ఉద్యోగస్తులతో ఒక ఉద్యోగస్తుడిలాగా ఎలా కావాలంటే అలా కలిసిపోతాడు ఆయన. అంత సాదాసీదా వ్యక్తి, అంత సామాన్యుడు. నిజంగా అనిపిస్తుంది ఒక వ్యక్తి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఒక ప్రపంచమే మెచ్చే నేత, ఒక ప్రపంచం అభిమానించే నేత అంత సామాన్యుడిగా ఉండొచ్చు అని చెప్పి చాలాసార్లు తలుచుకుంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. చాలా సౌమ్యంగా, చాలా ఉన్నతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు ఈ మనిషిలో గర్వం అనేది మచ్చుకైనా కూడా కనపడదు. అలాంటి ఘటనే ఈ మధ్య మరొకటి కూడా చోటు చేసుకునేది. విషయం లేకొస్తే ఈ మధ్యన మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో రాజ్కోట్ కోటలో 35 అడుగుల శివాజీ విగ్రహాన్ని నిర్మించినారు. ఈ శివాజీ విగ్రహాన్ని మొదట బీజేపీ ప్రభుత్వం, తర్వాత వచ్చేసి శివసేన, కాంగ్రెసు, ఎన్సీపీ పార్టీ వీళ్ళ కూటమి అనేది కదా, వీళ్ళ ప్రభుత్వం, తర్వాత మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాలు నిర్మించినాయి. అంటే మన ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని 3 ప్రభుత్వాలు కలిసి నిర్మించాయన్నమాట. అంత టైం పట్టింది దానికి. గత ఏడాది డిసెంబర్ 4వ తారీఖున ఈ విగ్రహాన్ని ప్రారంభించారు. అయితే ఈ విగ్రహ నిర్మాణంలో పరస్పర అవగాహన అనేది ఆ లోపం అయితే ఉన్నిందనమాట. రకరకాల ఏజెన్సీలు అనేక రకాల సార్లు నిర్మించడంతో ఈ విగ్రహ నిర్మాణంలో లోపం ఏర్పడింది. ఫలితంగా ఏంటంటే మొన్న మహారాష్ట్రలోని ఈ సింధుదుర్గ్ జిల్లాలో పడినటువంటి భారీ వర్షాలకు మన ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయిందనమాట. దీన్ని మీరు చాలా వరకు ఈ సోషల్ మీడియాలోను, ఈ న్యూస్ పేపర్లోను, మీడియాలోను ఇదంతా కూడా మీరు చూసే ఉంటారు. అంతే. ఇక అందుకు కారణం మీరని చెప్పేసి ఇటు ఎన్డీఏ కూటమి నాయకులు, అటు ఇండి కూటమి నాయకులు పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం ప్రారంభించినారు. కొన్ని మీడియా సంస్థల్లో జరిగిన డిబేట్లో అయితే ఇరు వర్గాల నాయకులు ఏకంగా కొట్టుకోపోయినారు కూడా. అంటే ఆ స్థాయిగా ఏర్పడిందనమాట ఈ సమస్య. ఈ విషయం పైన మహారాష్ట్రలో అతిపెద్ద రాజకీయ తుఫాన్ అయితే చెలరేగింది. ఎందుకంటే పడిపోయింది సాక్షాత్తు హిందూ సింహమైనటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం. దీంతో నిన్న ప్రధాని మోడీ గారు మహారాష్ట్ర పర్యటనకు వచ్చినారు. ప్రధాని మోడీ గారు ఈ విగ్రహం పడిపోవడానికి కారణం అప్పటి ఇండి కూటమి ప్రభుత్వం, ఎవరు, ఈ ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు కదా, ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అని చెప్పి తెలిసి కూడా ఆ మాట కనీసం ఆ ఊసే ఎత్తల, ఎవరిపై ఆ తప్పేయడం కానీ నిందగాని వేయల, అంత ఉన్నతంగా మాట్లాడారనమాట. ఆ తప్పును తన మీదే వేసుకున్నాడు. ఎంతమంది ఉంటారు ఏటాడు రాజకీయ నాయకుల, ఏదైనా మంచి జరిగితే ఇది మా వల్ల అని చెప్పుకోవడం, ఏదైనా తప్పు జరిగితే ఎదుటాలను ఎత్తినేయడం ఇప్పుడున్న చాలా రాజకీయ పార్టీలకు, చాలామంది రాజకీయ నాయకులకు అది వెనతబెట్టిన విద్య. అలాంటిది ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక తప్పు జరిగితే ఆ తప్పు తన మీదనే వేసుకున్నాడు. ఈ సందర్భంగా మహారాష్ట్ర వచ్చినటువంటి ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ, హిందూ సింహం ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయినందుకు నా మనసు చెదిరిపోయింది. అసలు ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పి నేను అస్సలు ఊహించలేదు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోయినందుకు నేను ప్రజలందరికీ వ్యక్తిగతంగా నేను అందరికీ కూడా తల వంచి క్షమాపణలు చెబుతా ఉన్నాను. జరిగిన సంఘటనకు నేను బాధ్యత తీసుకుంటున్నా. ఛత్రపతి శివాజీ మన దేశాన్ని పాలించిన చక్రవర్తి మాత్రమే కాదు, మనకు ఒక మార్గం చూపిన దేవుడు ఆయన. కష్ట సమయాల్లో ఎలా పోరాడాలా, ఎలా ప్రజలను ఆదుకోవాలా అని ప్రపంచానికి తెలియజెప్పిన మహానాయకుడు ఛత్రపతి శివాజీ. అలాంటి మహానుభావుని విగ్రహం కూలిపోవడం మనసులో చెప్పుకోలేనంత కలతగా ఉన్నది. అందుకు నేను శిరస్సు వంచి ప్రజలందరూ కూడా నేను క్షమాపణలు కోరుతున్నానంటూ మోడీ గారు తప్పును తన మీదనే వేసుకొని మాట్లాడడం ఇక్కడ గమనార్హం. చూడండి అయ్యా, నేను మళ్ళీ చెప్తున్నా, మంచి జరిగితే అది మనకు, లేకపోతే చెడు జరిగితే ఇంకొకటి మీద వేయడం ఇప్పుడు చాలామందికి ఇది అలవాటు. అలాంటిది ఆ స్థాయిలో ఉన్న నాయకుడు అలా మాట్లాడడం అనేది ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పడానికి ఇది ఒక మరో ఉదాహరణ. నిజంగా నరేంద్ర మోడీ గారి అభిమానులందరూ కూడా గర్వంతో ఫీల్ అవ్వాల్సిన న్యూస్ ఇది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు నరేంద్ర మోడీ గారి అభిమానులందరికీ కూడా ఈ న్యూస్ చేరాలా. కాబట్టి మీ వంతు ప్రయత్నంగా మీకు ఎంతమంది అయితే అంతమందికి, మీకు ఎంతమందికి వీలైతే అన్ని గ్రూపులకు ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.